శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్య జరగబోయే పక్ష ఫలితాలు చాలా అనుకూలంగా
రావడం జరిగింది. మేజర్ గ్రహాలైనటువంటి ముఖ్యంగా గురువు, శని, కుజుడు ఇవి ఎక్కువగా జాతకుడి మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు 3 కూడా ధన లాభస్థానాల్లో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధమైనటువంటి డబల్ జాక్పాట్ లాంటిదన్నమాట. అంటే ధన ఆదాయం పెరుగుతుంటుంది, ఒక రకంగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఒక రకంగా సేవింగ్స్ జరుగుతూ ఉంటామన్నమాట. అంటే వచ్చిన ఆదాయం ఖర్చు అవ్వడం అన్నది ఒక సాధారణంగా అందరికీ జరుగుతుంటుంది. వచ్చిన ధనం దాచుకునే విధంగా మిగలడం అన్నది ఈ రాశి వారికి ఈ వారం ప్రత్యేకత. మరి శని భగవానుడు కూడా వక్రగమనంలో ఉండడం వల్ల 10, 11 భావాలని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. అతను అదనంగా ఓవర్ టైం చేయడం వల్ల అయితేనే, కష్టపడి పనిచేయడం వల్ల, అతని కింద పనిచేసే వాళ్ళు కూడా సహకరించడం వల్ల, ఇది స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జాతకుడు చాలా బిజీగా, క్షణం తీరిక లేకుండా కష్టపడినట్టు మరి కనబడుతూ ఉంటాడు. అలాగే మరి గురువు వాక్స్థానంలో, ధనస్థానంలో రావడం వల్ల, రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి ఉండడం వల్ల జాతకుడు కూడా చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటాడు. గతంలో మాదిరిగా కాకుండా అందరినీ కన్వీనియన్స్ చేసి తన యొక్క ప్రోడక్ట్ అమ్మే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడు పూర్వపుణ్యం వల్ల, వ్యక్తిగత పుణ్యం వల్ల ఖచ్చితంగా ఈ వారంలో రాబోయే పక్షంలో మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది. అనూహ్యంగా కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి మంచి అవకాశాలు రావడం వల్ల వాళ్ళు కుటుంబం నుంచి కొంత దూరంగా వేరుపడే అవకాశం ఉంది. అలాగే ఏదైనా వివాహ ప్రయత్నాలు ఫలించడం వల్ల మరి రాబోయే ఆగస్టు నెల నుంచి వివాహ ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి జాతకుడికి స్వయంగా జాతకుడు పెళ్లి కొడుకో పెళ్లి కుమార్తె అయితే వాళ్ళకి, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఖచ్చితమైనటువంటి శుభకార్యం జరుగుతుంది. దానికి కావలసినటువంటి ధనం, ఇతర సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ప్రస్తుతం సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇదంతా కూడా జాతకుడికి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా రావడం జరిగింది. ఇక మనకి 4వ స్థానంలో రవి, అంటే పంచమాధిపతి, కోణాధిపతిగా ఉన్నటువంటి రవి కేంద్ర స్థానంలో రావడం వల్ల ఒక విధంగా ఒక ధనయోగం, ఒక రాజయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. అలాగే జాతకుడు గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం, స్థిరాస్తి మీద ఉన్నటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, రాజకీయ నాయకుల సహకారంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 4వ స్థానంలో ఉండడం వలన జాతకుడు ఏమైనా గృహప్రవేశం కానీ, గృహం కొనుక్కోవడం కానీ, కొత్త వాహనం కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి ప్రభుత్వం ఏమైనా ఇల్లు అలాట్ చేయడం కానీ, అది ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి ప్రభుత్వ క్వార్టర్స్ లాంటివి కానీ, ప్రభుత్వ వాహనం కానీ సమకూరే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడు చాలా సౌకర్యాలు అనిపిస్తూ ఉంటాడు. అదే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రభుత్వ పదవి అనుకూలంగా రావడం, సో ఏదన్నా మరి రాజకీయ నాయకుల యొక్క సహకారంతో కానీ, ప్రభుత్వ సహకారంతో కానీ, ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ లాంటిది రావడం కానీ, ఒక టెంపరీ పోస్ట్ రావడం కానీ, లేదంటే ఒక గౌరవమైన పదవి వచ్చే అవకాశం కూడా మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ పక్షంలో అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక బుధుడు మనకి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే తెలివితేటలకి, జ్ఞానానికి, వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడు 5వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తన వృత్తిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే తను చేస్తున్న దాంతోపాటు అదనంగా అయినా ధనం సంపాదించే ప్రయత్నంలో బుధుడు పంచమ స్థానంలో సహకరిస్తూ ఉంటాడు. శని భగవానుడు చూడటం వల్ల కేవలం ఏదైనా ఫిజికల్గా కష్టపడి సాధించే ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప, ఏదైనా టెంపరీగా షేర్ మార్కెట్టో, జోదమో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, వాటికి జోలికి వెళ్లకుండా ఉంటూ న్యాయమైన పద్ధతుల్లో నిజాయితీ మార్గం ద్వారా ధన సంపాదన ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. దీనికి కొంతమందికి ఏదైనా కొత్తగా చిన్న పార్ట్ టైం జాబ్లో ప్రవేశించవచ్చు, లేదంటే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ లాంటిది, ట్రాన్స్పోర్ట్ లాంటిదో, డెలివరీ లాంటిదో, ఏదో బిజినెస్ లాంటిది కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఈ పక్షంలో జాతకుడికి 100% రావడం జరిగింది. సో ఏదన్నా 12లో ఉన్నటువంటి రాహు,
6లో ఉన్నటువంటి కేతు మీ వద్ద పనిచేసే వారి వల్ల మీ మీ యొక్క సొంత స్టాఫ్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అనవసర ఖర్చులు, కొన్ని బలహీనతల వల్ల కొంత అన్నెసరీ ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఒకదాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ముందు ముందు ఈ జాతకం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టాల చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో, లేదా పని నేర్పారో, లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటమో, ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా, మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.